హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఆగస్ట్ 21వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా బెంగాల్లో వైద్య విద్యార్థిని అత్యాచారం చేయబడింది. మరి ఈ నేపథ్యంలో ఆ అత్యాచార ఘటనని అక్కడి వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఆత్మహత్యగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు. మరి ఇంత ఘోరం జరిగితే దాన్ని ఆత్మహత్య అనేసి ఎలా చెప్పారు? అంతేకాదు, అతని ప్రవర్తన మీద అనుమానాలు ఉన్నప్పుడు వేరే కళాశాలకు ఎందుకు బదిలీ చేశారు? అంతేకాదు, ఎఫ్ఐఆర్ నమోదులో ఎందుకు ఇంత ఆలస్యమైంది అన్నట్టుగా సుప్రీంకోర్టు అన్నటువంటిది ప్రశ్నించడం జరిగింది. అసలు మృతదేహాన్ని చూపించేందుకు తల్లిదండ్రుల్ని గంటల పాటు వేచి చూసేలాగా ఎందుకు చేశారు? అంతేకాకుండా కేసు దర్యాప్తు స్థాయి నివేదిక ఏంటి అన్నట్టుగా కూడా ధర్మాసనం ప్రశ్నించింది. దానికి సంబంధించి ఇక్కడ ఏమైంది? ఇప్పుడు పని ప్రదేశాల్లో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది వీళ్ళ రక్షణ మీద జాతీయ కార్యదళం అన్నటువంటిది ఏర్పాటవ్వాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించి ఇక్కడ మనకి రీసెంట్గా కేరళలో వచ్చినటువంటి విపత్తు తెలుసు. అక్కడ కొండ చర్యలు విరిగిపడటం, దాంతో ఫ్లడ్స్ రావటం వల్ల ఎంతోమంది చనిపోయారు. మరి ఈ నేపథ్యంలో వెస్టర్న్ ఘాట్స్ అన్నటువంటివి ఎంతో సెన్సిటివ్ ఏరియా, ఫ్రెజైల్ ఏరియా అన్నట్టుగా మనం చదువుకున్నాము. సో ఈ వెస్టర్న్ ఘాట్స్ అన్నటువంటివి మొత్తం 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి, అవునా? అంతేకాదు, వెస్టర్న్ ఘాట్స్ అన్నటువంటిది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. అంతేకాదు, బయోలాజికల్ డైవర్సిటీ మన ప్రపంచంలో ఉన్నటువంటి 8 హాట్స్పాట్స్లో ఒకటి ఈ వెస్టర్న్ ఘాట్స్. మరి ఈ నేపథ్యంలో వెస్టర్న్ ఘాట్స్ అన్నటువంటి బ్లాక్ మౌంటైన్స్ అన్నమాట. యాక్చువల్గా ఇవి ట్రూ మౌంటైన్స్ కావు, బట్ డెక్కన్ ప్లాట్యూ యొక్క ఫాల్టెడ్ ఎడ్జ్ లాంటిదనేసి మనం చెప్పచ్చు. ఇందులోకి వచ్చేసరికి బెసాల్ట్, గ్రనైట్, అలాగే మనం చూస్తే మెటామార్ఫిక్ కావచ్చు, క్రిస్టలైన్ లైమ్ స్టోన్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇలాంటి చాలా మనకి మినరల్స్, రాక్స్ అన్నటువంటి ఉంటాయి. అయితే ఇక్కడ మనం జాగ్రఫీ పరంగా చూస్తే నార్త్లో సాత్పురా రేంజ్ నుంచి మనకి కింద కన్యాకుమారి వరకు ఇది విస్తరించి ఉంటుంది. అంతేకాదు, ఇందులో కొన్ని మౌంటైన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్గా. అవి ఏంటి? నీల్గిరి రేంజెస్ అన్నటువంటిది, నీల్గిరి రేంజెస్. అలాగే కేరళలోకి వచ్చేసరికి అనైముది అన్నటువంటి పీక్ ఉంది. అలాగే ఫేమస్ హిల్ స్టేషన్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోనావాలా కావచ్చు, అలాగే ఇంకా కుంద్రేముఖ్ కావచ్చు, కొడగు కావచ్చు, మహాబలేశ్వర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా. అంతేకాదు, మేజర్ రివర్స్కి కూడా ఇవి ఆధారంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ ఫ్లోయింగ్ అనుకోండి, పెరియార్ రివర్ కావచ్చు, శరావతి రివర్ కావచ్చు, మండోవి రివర్ కావచ్చు, నేత్రావతి రివర్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈస్ట్ ఫ్లోయింగ్ అయితే మేజర్ 3 రివర్స్ ఇక్కడ చెప్పుకోవాలి: గోదావరి, కృష్ణా, కావేరి. వాటి ట్రిబ్యూటరీస్ చాలా ఉన్నాయి. తుంగా అని, భద్ర అని, భీమా, మలప్రభ, ఘటప్రభ, ఇలాంటివి చాలా రివర్స్ ఇక్కడ నుంచే అరిజినేట్ అవుతూ ఉన్నాయి. అంతేకాదు, ఇండియన్ మాన్సూన్ వెదర్ ప్యాటర్న్ని కూడా ఇది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇందులో చాలా ప్రొటెక్టెడ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బందీపూర్ నేషనల్ పార్క్ కావచ్చు, మధుమలై నేషనల్ పార్క్ కావచ్చు, నాగర్హోల్ కావచ్చు, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కావచ్చు. ఇవి అంటే ఇక్కడ ఒకటండి, వెస్టర్న్ ఘాట్స్ అన్నటువంటిది ఇటు హైడ్రలాజికల్గా అంటే చాలా రివర్స్కి ఇది కారణమవుతుంది. క్లైమేట్ పరంగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మౌంటైన్స్ అక్కడ ఉన్న మాన్సూన్ వెదర్ ప్యాటర్న్ని డిసైడ్ చేస్తున్నాయి. అలాగే బయోడైవర్సిటీ, వెస్టర్న్ ఘాట్స్ అన్నటువంటిది మనకి శ్రీలంక వెడ్ జోన్లో ఏదైతే ఉంటుందో, ఇందాక మనం చెప్పుకున్నాం కదా 8 హాటెస్ట్ హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీలో ఇది కూడా ఒకటి. అలాగే ఎకనామిక్గా ఇందాక చెప్పుకున్నట్టుగా ఐరన్, మ్యాంగనీస్, బాక్సైట్ ఇలాంటి చాలా ఓర్స్ ఉన్నాయి. ప్లాంటేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ టీ, కాఫీ, ఆయిల్ పామ్, రబ్బర్, ఇలాంటి చాలా ప్లాంటేషన్స్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అంతేకాదు, ఇండిజినస్ ట్రైబ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గమనిస్తే ట్రైబల్ పాపులేషన్కి సంబంధించి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ కున్బీ కావచ్చు, కుల్వది మరాఠీ కావచ్చు, హలక్కీ వక్కలా కావచ్చు, అలాగే గౌలీస్ కావచ్చు, ఇలాంటి చాలా కమ్యూనిటీస్ ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. టూరిజంకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఏమవుతుంది అంటే వెస్టర్న్ ఘాట్స్ 6 రాష్ట్రాల మధ్య ఉన్నాయి. మరి ఏవైనా ప్రకృతి విపత్తులు కనుక వస్తే 6 రాష్ట్రాలు కూడా ఒకదానికొకటి కోఆపరేట్ చేసుకుంటూ, అంటే సయోధ్యతో ముందుకు వెళ్ళటం అన్నటువంటిది సాధ్యమేనా అన్నట్టుగా ఇక్కడ.
కాకపోతే ఏంటి అంటే ఈ పశ్చిమ కనుమలకి సంబంధించి ప్రకృతి విపత్తుల్ని నివారించాలి అంటే ఈ 6 రాష్ట్రాలు కూడా కోఆపరేట్ చేసుకుంటూ అక్కడ మైనింగ్ యాక్టివిటీస్ కావచ్చు, ఎకనామిక్ డెవలప్మెంట్ కావచ్చు, వెదర్ ప్యాటర్న్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి 6 రాష్ట్రాల మధ్య కోఆపరేషన్ అన్నటువంటిది ఉండాలి. అప్పుడే అక్కడ పర్యావరణాన్ని, సహజ వనరుల్ని సంరక్షించడం అన్నటువంటిది సాధ్యమవుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, నేషనల్ జియో సైన్స్ 2023 అవార్డ్స్కి సంబంధించి ఇందులో నలుగురు తెలుగు వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అంటే మనం గమనించాలి, భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడటం కావచ్చు, వరదలు కావచ్చు, సునామీలు కావచ్చు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల మీద అధ్యయనం చేయటం, అలాగే ఖనిజ అన్వేషణ, అలాగే శిలాజ ఇంధనాల్ని కనుక్కోవటం కావచ్చు, అలా వీటన్నింటికి సంబంధించి ప్రతిభ చూపించినటువంటి 9 సభ్యుల బృందానికి, వాళ్ళు కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి 9 సభ్యుల బృందం, వీళ్ళకి ఈ అవార్డు అన్నటువంటిది రావటం జరిగింది. మనం 2047 కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనుకుంటున్నాం కదా. మరి ఈ నేపథ్యంలో ఖనిజ ఉత్పత్తి రంగంలో మనం సెల్ఫ్ రిలయన్స్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ జియో సైంటిఫిక్ డేటాని మనకి ఆల్రెడీ ఉన్నటువంటి నేషనల్ జియో సైన్స్ డేటా రిపాజిటరీ పోర్టల్ ద్వారా అనుసంధానం చేయటం, ఖనిజ అన్వేషణ చేయటం, గనుల తవ్వకంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటిని వాడటం, ఇవన్నీ ఉపయోగించటం అన్నటువంటిది ఎంతో మంచి పరిణామం. దీనివల్ల మనం చాలా అభివృద్ధి చెందొచ్చు అన్నట్టుగా ఇక్కడ మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా కేంద్ర గణాంకాల శాఖ అన్నటువంటిది ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయటం జరిగింది. ఆ రిపోర్ట్ పేరేంటి అంటే మన భారతదేశంలో మహిళలు పురుషులు ఎలా ఉన్నారు అన్నట్టుగా 2023కి సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో జనాభా పెరుగుదల ఎలా ఉంది, వయసు వారీగా మహిళలు పురుషుల శాతం ఎంత ఉంది, అలాగే పిల్లలు వృద్ధుల సంఖ్యలో మార్పులు ఎలా ఉన్నాయి, వీటన్నింటినీ కూడా ఇందులో చెప్పిందనమాట. సో దీని ప్రకారం మన దేశ జనాభాలో 15 ఏళ్లలోపు పిల్లల శాతం 2036 నాటికి గణనీయంగా తగ్గిపోతుంది. అలాగే 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళ జనాభా పెరగబోతోంది. 2036కి వచ్చేసరికి 152.2 కోట్లకి మన జనాభా పెరగబోతోంది. అంతేకాదు, ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే అందులో వర్కింగ్ గ్రూప్ పాపులేషన్ అంటే 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉండాలి. కానీ మన దేశంలో రాబోయే 10 ఏళ్లలో ఈ వర్కింగ్ గ్రూప్ శాతం అన్నటువంటిది చాలా పెరగబోతోంది. అంటే 2026లో మన దేశ జనాభా 142 కోట్లు ఉంటే వాళ్ళలో వర్కింగ్ గ్రూప్ 92 కోట్ల మంది. అదే 2036కి వచ్చేసరికి జనాభా 152 కోట్లకు వస్తే వాళ్ళలో వర్కింగ్ గ్రూప్ అన్నటువంటి 98 కోట్లకు చేరుతుంది. అంటే ఇక్కడ వర్కింగ్ గ్రూప్ పాపులేషన్ పెరుగుతుంది, కానీ చాలా తక్కువ మోతాదులో పెరగబోతోంది. అలాగే వయసుల వారీగా కూడా శాతాల్లో చాలా మార్పులు అన్నటువంటి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ 2026 నుంచి 36 మధ్య చూసుకుంటే పురుషుల్లో 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళ శాతం అన్నటువంటిది పెరగబోతోంది, మహిళల్లో కూడా పెరగబోతోంది. కానీ పిల్లల్లో తగ్గుతోంది, ముసలి వాళ్ళలో పెరగబోతోంది. ప్రధానంగా 60 ఏళ్ళు పైబడి నిండినటువంటి వాళ్ళు పెరగబోతున్నారు. కాబట్టి వాళ్ళ సంక్షేమానికి ప్రభుత్వాలు ఎక్కువ నిధులు పెట్టాల్సి ఉంటుంది, ఎక్కువ స్కీమ్స్ అన్నటువంటివి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ఉన్నటువంటి మరియా బ్రన్యాస్, ఈమె రీసెంట్గా 117 ఏళ్ల వయసులో చనిపోయారు. అమెరికాలో జన్మించినటువంటి వ్యక్తి ఈమె. అయితే ఈమె వయోవృద్ధుల అధ్యయన బృందానికి సంబంధించి చూసుకుంటే ప్రపంచంలో అత్యంత వృద్ధురాలుగా ఈమెను ప్రకటించడం జరిగింది. మరి ఈమె తర్వాత జపాన్కి చెందినటువంటి టోమికో ఇతోకా, ఈమెకి 116 సంవత్సరాలు అనమాట. ప్రస్తుతం ఈమె తర్వాత ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ఈమె ఉండబోతోంది, టోమికో ఇతోకా. నెక్స్ట్ చూడండి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ఎన్ రమేష్ కుమార్ ఈయన నియమితులయ్యారు. మాజీ భారత సైన్యాధిపతి అయినటువంటి జనరల్ సుందరరాజన్ పద్మనాభన్ ఈయన రీసెంట్గా మరణించడం జరిగింది. గుంటూరుకి చెందినటువంటి ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి సింగం శ్రీకాంతపాణి, ఈయనకి మార్షల్ ఇన్నోవేషన్ అవార్డు అన్నటువంటిది వచ్చింది. మరి ఎవరిస్తారు దీన్ని అంటే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి నాసాకి సంబంధించిన మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అన్నటువంటిది దీన్ని ఇస్తుంది. ఎందుకు అంటే అంతరిక్ష పరిశోధనల్లో ప్రతిభ చూపించినందుకు గాను. కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ భారత్లో మహిళలు పురుషుల పరిస్థితి 2023 పేరుతో ఒక రిపోర్ట్నిచ్చింది. మరి ఎన్సీఆర్బీ యొక్క సహకారంతో దీన్ని రూపొందించారు.
మహిళల మీద జరిగినటువంటి దాడుల మీద, దారుణాల మీద విచారణకు వచ్చినటువంటి కేసుల్లో కూడా కేవలం 2% లోపు కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా వరుసగా 2వసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి గవర్నర్ శక్తికాంత దాస్ ఈయన ఎంపికయ్యారు. అమెరికాకు చెందినటువంటి గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ అన్నటువంటిది ర్యాంకుల్ని ఇచ్చింది. మరి గ్లోబల్ ఫినాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో ఈయనకి A+ రేటింగ్ అన్నటువంటిది లభించింది. కానీ A+ రేటింగ్ని ప్రపంచంలో 3 కేంద్ర బ్యాంక్ గవర్నర్లకు మాత్రమే ఇస్తే అందులో ఈయన మొదటి స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ చూడండి, రేషన్ దుకాణాలు అంటాం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగంగా రేషన్ దుకాణాలు అన్నటువంటివి మనకు ఉంటాయి కదా. సో ఈ రేషన్ దుకాణాలని ఇక మీద నుంచి జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చబోతున్నారు. దానికి సంబంధించిన ఒక పైలట్ ప్రాజెక్ట్ని కేంద్రం ఇప్పుడు ప్రారంభించింది. సో దీంట్లో ఏంటి, లబ్ధిదారులకి పోషకాలను అందించడంతో పాటు రేషన్ దుకాణాలు ఎవరైతే ఉంటారో ఆ డీలర్ల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లో 60 రేషన్ దుకాణాలని ఇలా జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చబోతున్నారన్నమాట. ఇందులో రేషన్ షాపులకు సంబంధించిన కార్యకలాపాలని ఆధునికీకరించడం, అంతేకాదు ఇందులో తృణధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, అలాగే రోజువారీ అవసరాలకు లాంటి 3500 ఉత్పత్తుల్ని ఈ రేషన్ షాప్స్ ద్వారా విక్రయించబోతూ ఉన్నారు. దాని పేరే జన్ పోషణ్ కేంద్రాలు అనేసి మార్చారు. నెక్స్ట్ చూడండి, ఫ్రాన్స్లోని సెయింట్ ట్రోపేజ్లో ఇటీవల జరిగినటువంటి 43వ వరల్డ్ మెడికల్ అండ్ హెల్త్ గేమ్లో భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్కి సంబంధించిన 4 అధికారుల బృందం మొత్తం ఎన్ని పతకాలు సాధించింది అంటే 32 పతకాలు. అందులో 19 స్వర్ణాలు, 9 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయన్నమాట. భారత రైల్వేల చరిత్రలోనే తొలిసారిగా ఏ రైల్వే జోన్ పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి ఇగత్పురి సరస్సులో 10 MWP సామర్థ్యంతో తేలియాడే సోలార్ ప్లాంట్ని ఇటీవల ఏర్పాటు చేసింది. అంటే సెంట్రల్ రైల్వే అన్నటువంటిది 2030 నాటికి 0 కార్బన్ ఎమిషన్స్ లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. ఇవి రైల్వే స్టేషన్లు, అలాగే భవనాల పైకప్పులు వీటన్నింటిలోనూ ఇలా సోలార్ ప్యానెల్స్ని నెలకొల్పటం ద్వారా ఇప్పటికే 12 మెగావాట్ల పవర్ సామర్థ్యం ఉన్నటువంటి సోలార్ ప్లాంట్స్ని ఏర్పాటు చేసింది. సో ఇప్పుడు ఏం చేసింది, ఇలా ఈ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నటువంటి ఇగత్పురి సరస్సులో ఏర్పాటు చేయటం జరిగింది ఒక తేలియాడే సోలార్ ప్లాంట్ని. సో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ చూడండి, భారత సైన్యం ఇటీవల ఏ ప్రాంతంలో పర్యాటకుల కోసం కలుబర్ యుద్ధ స్మారకాన్ని ప్రారంభించింది అంటే లద్దాఖ్లో. కార్గిల్ యుద్ధ వీరులకి నివాళిగా ఈ వార్ మెమోరియల్ని ప్రారంభించడం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.